వైద్యం అందనంత ఖరీదైపోతుంది. గతంలో ఏ జబ్బు వచ్చినా సర్కారు దవాఖానాకే వెళ్లేవారు. కానీ ఇప్పుడు వైద్యశాలలకు పాలకులు వత్తాసు పలుకుతున్నారు. ప్రభుత్వ వైద్యం అందించలేమన్నట్టుగా చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి మరెన్నో కారణాలతో పిల్లలు పెద్దలనే తేడా లేకుండా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అపోలో హాస్పిటల్స్ గత నెలలో విడుదల చేసిన ఒక నివేదికలో ప్రపంచంలోనే భారత్ క్యాన్సర్ రాజధానిగా మారిందని పేర్కొంటుందంటే వ్యాధి ఏ విధంగా ప్రబలుతుందో పరిశీలిస్తేనే భయమేస్తుంది. ప్రస్తుతం భారతీయుల్లో ముగ్గురిలో ఒకరు ప్రీ డయాబెటిక్ తో బాధపడుతుండగా ఆ ముగ్గురిలో ఇద్దరు ప్రీ హైపర్ టెన్సివ్ తో బాధపడుతున్నారు. 10 మందిలో ఒకరు డిప్రెషన్ సమస్యతో జీవిస్తున్నారని నివేదిక పేర్కొన్నది. క్యాన్సర్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక ఆరోగ్య రుగ్మతలు వంటి దీర్ఘకాలిక పరిస్థితులు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నది. దక్షిణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రొఫెషనల్ ప్రఫుల్ రెడ్డి ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 2 నెలల క్రితం క్యాన్సర్ గా నిర్ధారణ అయినప్పటి నుంచి దాని వ్యాప్తిని ఆపడానికి టార్గెట్ థెరపీ, కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకుంటున్నారు. వాంతులు, తలనొప్పి, అల్సర్లు వంటి దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి వైద్యులు మందులు ఇస్తున్నారు. అయితే చికిత్సకు క్యాన్సర్ కణాలు కట్టడి కాకపోతే ఒక ఊపిరితిత్తుల మొత్తం లోబును తొలగించాల్సి రావచ్చని వైద్యులు చెబుతున్నారని రెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో 12 ఏళ్ల అమ్మాయి దీప్తి కిడ్నీలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్ విల్మ్స్ ట్యూమర్ కు చికిత్స పొందుతుంది. ఆమె ప్రస్తుతం రేడియేషన్ థెరపీలో ఉంది. దీనివల్ల ఆమె చర్మం దెబ్బతినడం, జుట్టు రాలడం వంటి దుష్ప్రభావాలకు గురైందని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యుడు పేర్కొన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క సగటు వయసు భారతదేశంలో 59, అయితే చైనాలో 68, యునైటెడ్ స్టేట్స్ లో 70, కింగ్డమ్ లో 75 సంవత్సరాలకు క్యాన్సర్ బారిన గురవుతున్నారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1 మిలియన్ కొత్త క్యాన్సర్ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. అందులో 4% మంది పిల్లలే. దేశంలో ముఖ్యంగా ఆసుపత్రుల్లో పీడియాట్రిక్ ఆంకాలజీ సౌకర్యాల కొరత ఉందని వైద్యులు, ఇతర ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. చాలా ప్రైవేట్ ఆసుపత్రులు పీడియాట్రిక్ ఆంకాలజిస్టులకు శిక్షణనిచ్చాయి. అయితే ఇది వైద్య కళాశాలలు లేదా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉండకపోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేవలం 41% మాత్రమే పిల్లల ఆంకాలజీ విభాగాలను కలిగి ఉన్నాయని ముంబైలోని పిల్లల ఆసుపత్రిలో పీడియాట్రిక్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ రుచిరా మిశ్రా అన్నారు. క్యాన్సర్ కు రెగ్యులర్ స్క్రీనింగ్ అవసరం. తల్లిదండ్రులు చికిత్సను భరించలేనందువల్ల, రెగ్యులర్ గా చికిత్స అందకపోవడం వల్ల కూడా ఈ కేసులు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు. క్యాన్సర్ పెరుగుతుందనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరూ నివారణ చర్యకు ప్రాధాన్యతనివ్వాలి. ఉదాహరణకు ప్రభుత్వం మొదటి చర్యగా స్క్రీనింగ్ ను ప్రోత్సహించాలి. ఆర్థిక రక్షణను అందించడానికి క్యాన్సర్ కోసం స్క్రీనింగ్, నివారణ సేవలను విస్తరించడానికి పాలసీల అవసరం కూడా ఉంది అని ఫారెస్ట్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో మెడికల్ ఆంకాలజీ సీనియర్ డైరెక్టర్ నితేష్ రోహత్గి అన్నారు. భారతదేశంలో నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ప్రోగ్రాం ఉంది. అయితే జాతీయ డేటా ప్రకారం కనీసం 70% మంది మహిళలు పరీక్షించబడాలని WHO సిఫార్సు చేసినప్పటికీ స్క్రీనింగ్ రేట్ల 1% కంటే తక్కువ ఉన్నాయి. నేను దీనిని అంటువ్యాధి అని పిలవడం ఇష్టం లేదు. అయితే 2020తో పోలిస్తే 2040 నాటికి క్యాన్సర్ కేసులు రెట్టింపు అవుతాయి. వ్యక్తిగతంగా, సామాజికంగా, ప్రభుత్వ స్థాయిలో చాలా వరకు వాటిని నివారించవచ్చు అని ఢిల్లీలోని క్యాన్సర్ కేర్ డైరెక్టర్ అసిత్ అరోరా అన్నారు. మోడీ సర్కార్ తెచ్చిన పథకాలు రోగులకు ఏమాత్రం ఉపయోగపడలేదన్న వాదన వినిపిస్తోంది. సీఎం కేర్ కు ఫండ్స్ అడిగితే ఆ వివరాలు ఇవ్వలేమని కేంద్రం బుకాయించింది. ఇక ఆయుష్మాన్ భారత్ పేరిట వైద్యం అందిస్తామన్నా అది కాస్త ప్రైవేట్ ఆసుపత్రులకు, బీమా సమస్యలకు ప్రయోజనం చేకూరేలా మలించింది. దీంతో దేశ ప్రజలు రోగాల బారిన పడుతుంటే పెద్దలకు మేలు చేసే ప్రయోజనాల గురించే బీజేపీ సర్కార్ తర్జన భర్జన పడుతోందని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్షిక క్యాన్సర్ కేసుల సంఖ్య 2020లో దాదాపు 1.4 మిలియన్ల నుంచి 2025 నాటికి 1.57 మిలియన్లకు పెరుగుతుందని అధ్యయనం అంచనా వేసింది. రొమ్ము, గర్భాశయం, అండాశయ క్యాన్సర్ మహిళలపై ప్రభావితం చూపితే పురుషులలో ఊపిరితిత్తుల, నోటి క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. రాబోయే 2 దశాబ్దాలలో క్యాన్సర్ కేసులు, మరణాలు మరింత పెరుగుతాయని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి భావిస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యమైన ఆహారం, క్యాన్సర్ కారకాలతో నిండిన వాయు కాలుష్యానికి గురి కావడం, వాతావరణ మార్పు వల్ల కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. అపోలో హాస్పిటల్స్ నివేదిక ప్రకారం ఇతర దేశాల కంటే భారతదేశంలోని కొన్ని క్యాన్సర్లు తక్కువ వయసున్న వారిపై ప్రభావం చూపుతున్నాయి.